అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. సీజ్ చేసిన టపాసుల్ని తరలించే క్రమంలో చల్లపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితిని ఒకసారి చూడొచ్చు. పూర్తిగా టపాసులు పేలిపోయి స్టేషన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే పేలుడు దాటికి మొత్తము ఇక్కడ మనం లోపల చూస్తున్న పోలీస్ స్టేషన్ లోపల చూస్తున్న ఏదైతే ఎంట్రీ పాయింట్ ఉంటుందో అక్కడి నుంచి లోపల వరకు కూడా స్టేషన్ లోపల వరకు కూడా పూర్తిగా గోడలు అన్నీ కూడా పైగిలిపోయిన పరిస్థితి, స్లాబ్ కూడా ఊడి పడిపోయిన పరిస్థితి. అంటే పేలుడు దాటి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మన రిసెప్షన్ దగ్గర చూస్తున్న పాయింట్ ఎట్లా ఉందంటే, పేలుడు జరిగిన ప్రాంతం మనం చూస్తున్న కార్ దగ్గర, ఈ కార్ దగ్గర ఉదయం ముగ్గురు కానిస్టేబుల్, ఒక హెడ్ కానిస్టేబుల్, అలాగే ఒక ఎస్ఐ ఇక్కడ నుంచి టపాసుల్ని తరలిస్తున్న నేపథ్యంలో అది గత దీపావళి సమయంలో ఇక్కడ వాటిని సీజ్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఆ సీజ్ చేసిన టపాసుల్ని వేరే దగ్గరికి తరలించే ప్రయత్నం, అంటే ఈ కేసుకి సంబంధించి క్లియర్ అయింది. సో ఆ టపాసుల్ని వేరే దగ్గరికి తీసుకువెళ్తున్నారని చెప్తూ ఉన్నారు మనకున్న సమాచారం ప్రకారం. సో దానికి ఏం జరిగింది అనేది ఇంతవరకు క్లారిటీ లేదు కానీ, బట్ టపాసులు అయితే తరలిస్తున్నారు. అయితే ఇదే కారులో టపాసులు తరలిసినప్పుడు ఒక్కసారిగా 10 గంటల సమయంలో ఈ టపాసులు ఇక్కడ పేలిపోయాయి. పేలుడు దాటికి కారు కూడా పూర్తిగా ఎంత ధ్వంసం అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పేలుడు దాటి ఎలా ఉంది అంటే, ఈ దాటికి మనం చూడొచ్చు, ఇక్కడ మనం చూస్తున్నాం ఈ కానిస్టేబుల్కి సంబంధించిన డ్రెస్కి సంబంధించి మొత్తం కూడా ఎట్లా ఊడిపోయిందో కూడా చూడొచ్చు. మొత్తం ఇక్కడ దాదాపుగా 5గురికి కూడా ఇదే విధంగా దెబ్బలు తగిలాయి. వాళ్ళ డ్రెస్సెస్ కూడా ఊడిపోయాయంటే పేలుడు తీవ్రత ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. జస్ట్ ఇది మాత్రమే కాదు, ఇక్కడ మనం పేలుడు దాటికి ఈ టపాసులకి సంబంధించి వీళ్ళు ఎటువంటి టపాసులు తీసుకువెళ్తున్నారు అనేది. ఎందుకంటే ఇంత పేలుడు దాటిందంటే పొటాషియం నైట్రేట్ అయినా అయి ఉండాలి, లేదా ఇతర వేరే పదార్థం అయినా అయి ఉండాలి. ఎందుకంటే పేలుడు దాటి అనేది బేసిక్గా పేలుళ్ళు జరిగాయి అంటే కనుక చుట్టుపక్కల మొత్తం కూడా భారీగా పొగ కమ్ముకోవడం, లేకపోతే మొత్తం నల్లగా మారడం జరుగుతుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఒక విధ్వంసమే జరిగిపోయింది. మొత్తం ఇక్కడ స్టేషన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా చల్లా చెదురుగా, ఆఖరికి పూల మొక్కలు కూడా పడిపోయాయంటే పేలుడు దాటి ఎంత తీవ్రంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ పేలుడు దాటికి అంటే వీళ్ళు తీసుకెళ్తుంది కేవలం టపాసులా, లేకపోతే వీళ్ళు సేజ్ చేసినప్పుడు టపాసులు మాత్రమే ఉన్నాయి, కానీ తీసుకెళ్లే క్రమంలో ఇంత భారీ ఎత్తున పేలుడు జరిగింది కాబట్టి ఆ పేలుడు తీవ్రతకి మొత్తం ఇక్కడున్న స్టేషన్ పరిసర ప్రాంతాలే కాదు, స్టేషన్ పక్కనున్న బిల్డింగ్ అద్దాలు కూడా పగిలిపోయాయంటే ఆ తీవ్రత ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం 5గురు సిబ్బందులు, ఒక ఎస్ఐ ఉన్నారు, ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు, 3 కానిస్టేబుల్ ఉన్నారు, అందులో కోర్టు కానిస్టేబుల్. 5గురికి కూడా గాయాలే, అందులో 2కైతే చాలా తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళ గాయాలైన పరిస్థితి మనం చూస్తున్నాం కదా, వాళ్ళ డ్రెస్సెస్ ఊడిపోయాయి, వాళ్ళ షూ కూడా ఊడిపోయిన పరిస్థితి. అంటే ఆ తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి పేలుడు జరిగిన వెంటనే అందరూ కూడా హుట్టువాటును వచ్చి వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించారు. చాలా వరకు కూడా వేరే జీపులో గురించి ఇక్కడ నుంచి వేరే హాస్పిటల్ తరలించిన పరిస్థితి. అంటే ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఉదయం వచ్చిన సిబ్బంది అంతా కూడా ఈ పేలుడు దాటి సమయంలో కేవలం 5గురు మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఆ భయంతో ఒక్కసారిగా ఈ పేలుడు దాటికి మొత్తం స్టేషన్ అంతా కూడా లోపల ఉన్న మొత్తం ఫ్లోర్తో పాటు మనకు పైన కనబడుతున్న మొత్తం గోడలన్నీ కూడా పూర్తిగా పగిలిపోయినాయి, స్లాబ్ కూడా ఊడిపడిపోయిందంటే ఆ దాటి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సో మిగిలిన సిబ్బంది అంతా కూడా వెనక నుంచి వాళ్ళు బయటికి పరిగెత్తిన పరిస్థితి. ఒక్కసారిగా పేలుడు దాటి భారీగా జరగడంతో చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఏదో జరిగిందని హుటాహుటిన స్టేషన్ పరిగెత్తుకు రావడం, గాయపడిన వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి హాస్పిటల్కి తరలించడంతో ఒక పెను ప్రమాదం అయితే తప్పిందనే భావించుకోవాలి. బట్ వాళ్ళు తీసుకువెళ్తుంది ఏంటి అంటే, వాళ్ళు బేసిక్గా కేర్ఫుల్గానే తీసుకువెళ్తూ ఉంటారు. ఎందుకంటే కోర్టుకు సంబంధించింది ఏదున్నా కూడా దాన్ని కేర్ఫుల్గా తీసుకెళ్ళి అప్పచెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ వాళ్ళు తీసుకెళ్లే టైంలో ఏమన్నా ఆ బాక్స్ ఏం చేజారి పడిందా, ఒకవేళ చేజారి పడినా కూడా ఇంత పెద్ద ఎత్తున పేలుడు సంభవిస్తుందా? జస్ట్ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మనం చూస్తున్న తాటాకు టపాకాయలు, అలాగే చిన్నవి క్లాతులతో కూడిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ కనబడుతున్నాయి. కానీ ఇక్కడ చూస్తుంటే బ్యాడ్జ్ కూడా పడిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. పోలీసులకి సంబంధించి యూనిఫామ్ బ్యాడ్జ్ కూడా ఊడిపడిపోయిందంటే మొత్తం ఏ విధంగా గాయాలయ్యాయో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇంత భారీ ఎత్తున పేలుడు దాటి ఇక్కడ జరగడంతో చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఒకసారిగా భయభ్రాంతులకు గురైన పరిస్థితి. అయితే మెరుగైన చికిత్స కోసం 5గురిని కూడా ఇక్కడ ఒక 3గురిని అంటే చిన్న గాయాలైన వాళ్ళకి ఇక్కడే చల్లపల్లిలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మిగతా 2కి కూడా విజయవాడకు తరలించిన పరిస్థితి. అందులో ఎస్ఐ కూడా ఉన్నారు, తీవ్రంగా గాయపడిన వాళ్ళలో ఎస్ఐ ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా గవర్నమెంట్ విజయవాడలో ప్రైవేట్ హాస్పిటల్కి తరలించినట్టుగా చెప్తున్నారు. ఎస్పీ హుటాహుటిని ఇక్కడికి వచ్చారు, మిగిలిన పోలీస్ స్టేషన్ సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ జరిగిన పరిణామాలను చూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఫోరెన్సిక్ అధికారులంతా కూడా లోపల ఉండి ఏం జరిగింది అనేది అయితే ఆరా తీస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. మరోవైపు ప్రభుత్వం నుంచి కూడా హోమ్ మినిస్టర్ కూడా దీనిపైన స్పందించారు. ఘటన గల కారణాలను తెలియజేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ ఫ్యామిలీలందరికీ కూడా, గాయాల పాలైన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అండగా ఉంటామని చెప్పి హోమ్ మినిస్టర్ కూడా చెప్తున్న నేపథ్యంలో ఇంత భారీ ఎత్తున పేలుడు సంభవించడం అనేది ఇప్పుడు మొత్తం కూడా ఇక్కడ చల్లపల్లిలో ఒక హాట్ టాపిక్గా మారిపోయిన పరిస్థితి కనబడుతోంది. అయితే కేవలం టపాసులు మాత్రమే ఉన్నాయా, టపాసుల్లో ఇంత భారీ ఎత్తున సౌండ్ వచ్చి పేలిపోవడం బేసిక్గా మనం చాలా చోట చూసాం. గతంలో కూడా మనకి దీపావళి సమయంలో భారీ ఎత్తున బాణసంచా తయారీ అనేది జరుగుతుంటుంది. కానీ ఆ కాలిపోయిన సమయంలో ఉండే సిచ్యువేషన్ కానీ ఇక్కడ పడిన సిచ్యువేషన్ కానీ చాలా తేడా
ఉంది. ఇక్కడ పడిన వెంటనే ఇక్కడ మనకి మొత్తం అంతా కూడా ధ్వంసం అయిపోయిన పరిస్థితి. లోపల ఉన్న ఈ రైట్ రూమ్ దాకా, అంటే ఈ పక్కన కనబడుతున్న రైట్ రూమ్ దగ్గర నుంచి మనకు కనపడుతున్న రిసెప్షన్ దగ్గర నుంచి లోపల ఉన్న ఎస్ఐ రూమ్ వరకు మొత్తం కూడా ఒక్కసారిగా అది బద్దలైపోవడం, లోపల గోడలన్నీ కూడా బీట్లు చేయడం. అంటే ఇంత పెద్ద సౌండ్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ పొటాషియం నైట్రేట్ లాంటి అతి భారీ పేలుడు పదార్థాలు ఏమన్నా దాంట్లో ఉండాలి అనే కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తారు. మొత్తం మీద అయితే ఈ ఘటన అయితే సెన్సేషన్గా మారింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయాలని ఇప్పటికే ఎస్పీ కింద మొత్తం సిబ్బందిని అయితే ఆదేశించడం కూడా జరిగింది. అయితే మిగిలిన ప్రస్తుతానికైతే స్టేషన్ సిబ్బంది అంతా కూడా ఎవరైతే గాయాలపైలో వాళ్ళతో పాటు ఉన్నారు, మిగిలిన స్టేషన్ సిబ్బంది అంతా కూడా ఇక్కడికి వచ్చి ప్రస్తుత పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్ అయింది. ఎందుకు జరిగింది ఘటన గల కారణాలు ఏంటి కూడా తెలుసుకుంటున్న పరిస్థితిలో ఓవరాల్గా చూసుకుంటే ఈ ఘటన అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ప్రాణాపాయం అయితే ఎవరికి లేదు, కానీ తీవ్ర గాయాలైతే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి అయితే తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన ముగ్గురు కూడా అతి చిన్న గాయాలతో బయటపడినట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, చల్లపల్లి నుంచి.